ఏమైంది ఈ నగరానికి? ఒకవైపు ఉక్కపోత, ఒకవైపు దోమలు, దానికి తోడు బయట ఈ రణగొణ ధ్వనులు. దోమలు పోవడానికి గుడ్ నైట్ పెట్టుకున్నా ఏమీ ఉపయోగం లేదు. ఉక్కపోతగా ఉందని దుప్పటి కప్పుకోలేం. అలాని మామూలుగా పడుకుంటే దోమలు కుట్టి దొబ్బుతున్నాయి. ఫ్యాన్ వేసుకోవాలా అంటే ఫ్యాన్ లేదు. ఉక్కపోత చెమటలు వస్తున్నాయి. దోమలు కుట్టకుండా దుప్పటి కప్పుకోవాలా? అలా అంటే ఉక్కపోత మరీ ఎక్కువైతుంది. అదిగో దోమ. ఎవరు లేక ఒంటరిగా ఉన్న నాకు తోడు ఈ దోమలే. సరే, తోడుగా ఉన్నాయి, కాముగా పడుకోవచ్చు కదా. అవి పడుకోవు, నన్ను పడుకోను. బయట రణగొణంతో ఒకటంటే చెవి దగ్గరకు వచ్చి ఇవి చేసే మ్యూజిక్ అది ఇంకోటి. సరే, మనం కుట్టి రక్తం తాగేస్తా అంటే తాగేయచ్చు కదా, తీసుకోండి రక్తం ఎంత కావాలంటే అంతే. కానీ ఆ సౌండ్ ఎందుకు కీమని చెవిలో సౌండ్ చేస్తుంది. సరే, తాగినంత తాగేయిందని వదిలేసాను కూడా. తాగేసి ఊరుకోవాలా? లేదు, వచ్చి చెవి దగ్గరికి వచ్చి కీమని గోల. ఇంకెలా నిద్రపోవాలి? ఒకటా రెండా, ఒకదాని తర్వాత ఒకటి దోమలు వచ్చి కీమని సౌండ్ చేస్తున్నాయి. ఒక పక్కన కుడుతున్నాయి, ఒక పక్కన సౌండ్. ఒక ఫ్యాన్ కొనుక్కుంటే సరిపోద్ది కదా అనుకోవచ్చు. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేం చెప్పలేములే. చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. సర్లే, అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ. సరే, దోమలు కొట్టకుండా గుడ్ నైట్ కాయిల్ ఒకటి వెలిగించుకున్నా. దాని పొగ వచ్చిన ముక్కులో వెళ్తుంది కానీ దోమలు మాత్రం ఎక్కడికి పోవట్లేదు. అవి నా చుట్టూనే తిరుగుతున్నాయి. అవి దగ్గరికి రాకుండా ఉంటాయని ఆ కాయిల్ తీసుకొచ్చిన పక్కన వెలిగించుకున్నా. అది హెల్త్కి మంచిదో కాదో కూడా నాకు తెలియదు. మరి నిద్రపోవాలి కదా. అప్పటికే రాత్రి 12 దాటేసింది. రాత్రి నిద్ర లేదు. మరి పొద్దున్న పని చేయాలా? రాత్రి ఇచ్చిందే హాయిగా నిద్రపోవడానికి. హాయిగా ఉండాలి, కనీసం మామూలుగా నిద్ర అన్న పడితే బాగుంది. అదే హాయి. నాకేం కంఫర్ట్స్ ఏం అక్కర్లేదు, కింద అయినా పడుకుని పోతాను. కానీ దోమలు కొట్టుకుని ఉంటాయి రోజు 6-7 గంటలు, 7 గంటల 5 గంటలు సాలిడ్గా నిద్ర పడితే చాలు. అందుకే ఇదిగో గుడ్ నైట్ వెలిగించుకున్నాను. ఓకే, ఆ పొగకి దోమలు ఎక్కడైనా రాకుండా ఆగుతాయా అంటే లేదే. వచ్చి చెవిలో రథ. మళ్ళీ లేచా. అటు దొల్లుతా ఇటు దొల్లుతా, గాలి తాగలక ఓపెన్ చేసుకున్నా. దోమలు వచ్చినాయి. సరే, దోమలు కొట్టకూడదని ముసుగేసుకుంటే ఉక్కు వస్తుంది. అటు ఇటు కాదని ముఖం ఒకటి వదిలేసి మిగతాదంతా కప్పేసుకుని పడుకుందాం అనుకున్నా. అప్పటికే చాలా కుట్టేసింది. అవి బతకాలి కదా, వాటికి కావాల్సినంత బ్లడ్ ఇచ్చేసాను అనుకున్నాను. ఎప్పుడైనా హాయిగా పడుకోవచ్చు తృప్తిగా. లేదే, మళ్ళీ ఇంకోటి వచ్చింది. గుడ్ నైట్ కాయిల్ నుంచి పొగ వస్తూనే ఉంది.
అది నా ముక్కులోకి కూడా వెళ్ళిపోతున్నట్టుంది. కానీ దోమలు మాత్రం పోవట్లేదు. మామూలుగానే డోర్లన్నీ బంద్ చేసుకుంటే ఆ ఉన్న కొద్దిపాటి దోమలకి అల్లల్లాడిపోతుంటే ఉక్కపోతగా ఉంది కదా అని డోర్ ఓపెన్ చేసుకున్నాను. మూకుమ్మడి దాడి. ఒక పక్కన బయట నుంచి సౌండ్లు. ఏ టైం లేనట్టు ఈ టైంలోనే వచ్చింది వాళ్ళకి. సరే వాళ్ళ ఫంక్షన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. మన కష్టాలు వాళ్ళకి ఎందుకు కానీ దోమ కష్టాలు మన. నాకు పట్టగా నేనేదో నా బాధ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చేస్తున్నాను. అన్యదా భావించకండి. జస్ట్ ఫర్ ఫన్ అంతే. జీవితంలో కష్టాలు ఎదురైన దాన్ని కూడా సంతోషంగానే స్వీకరించాలని నా పాలసీ. సో దానిలో కూడా ఫన్ ఎత్తుకుంటున్నాను అనమాట. ఈ కష్టాలు ఎలాగా తప్పినప్పుడు వాటిని గ్రేస్ఫుల్గానే స్వీకరిద్దాం. అదన్నమాట సంగతి. ఆఫ్ కోర్స్ అంత ఈజీ కాదనుకోండి, కానీ ఏం చేయగలం. నా తిప్పలు మీకు కొంత ఫన్ కనుక క్రియేట్ చేస్తే అదే హ్యాపీ. అట్లీస్ట్ అందుకోసమన్నా నా తిప్పలు యూజ్ అవుతుంది అనేసి సాటిస్ఫై అవుతాయి. ఈ రకంగా నాకు ఆల్మోస్ట్ ఒక 30 రోజుల నుంచి దోమలు కానీ వేడి కానీ ఏదైతే అది కానీ ఈ బాడీ తట్టుకోగలుగుతుంది కదా అని అలా వదిలేసాను అంతే. ఒకటి ఏంటంటే కొద్దిగా నిద్రపోగలిగితే మర్నాడు లేచి పని చేసుకోగలుగుతాం కదా, అందుకోసం తిప్పాలన్నమాట. ఆ రోజు నైట్ నిద్ర పట్టలేదు కదా అని డే టైంలో పనులు ఆగిపోవు కదా. దేని దాకా అంతే. అది వచ్చింది ఇంకో దోమ అటాక్ చేయడానికి. ఇవన్నీ జీవితంలో కావాలి. సుఖ దుఃఖాలని, శీతోష్ణాలని, ఇలా ఈ ద్వంద్వాన్ని సమంగా స్వీకరించమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా. అది సాధన చేస్తున్నాను అన్నమాట. నేను ఇంకా ఈ సాధనలో ఆరంభ దశలోనే ఉన్నాను. అందుకోసం ఇంక దీన్ని ప్రస్తావిస్తున్నాను. కానీ వీటన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతే అసలు దీని గురించిన ప్రస్తావన అవసరం లేదు కదా. మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ వీడియోని నేనే చూసుకుని నాకే కామెడీగా అనిపిస్తుంది మరి. సో అందుకోసం జస్ట్ సేవింగ్ ఇట్ ఇన్ ఆర్కైవ్స్. ఇంకా తప్పదబ్బా, నిద్రపోవాలి. అప్పటికే 1 గంట దాటేసింది, 2 అయిపోతుంది. పొద్దున్న ఎంత లేదని కనీసం 5 లేవాలా. 2 పడుకుంటే మధ్యలో అటు దొల్లి ఒక అరగంటకి మెలకు వస్తుంది. ఒక్క కాసేపు విసురుకోవడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ కాసేపటికి ఒక దోమ వచ్చి కీ అని సౌండ్ చేస్తుంది. దాన్ని తరవడం, పడుకోవడం, ఇలాగ ఎంతసేపు ఆ రోజు ఆ నైట్ నిద్ర పడుతుందో ఆ దేవుడికే ఎరుక. పొద్దున్నే లేచి మళ్ళీ ఎలా పని చేసుకోగలుగుతున్నానో
ఆ దేవుడికే తెలుసు. ఆయన ఏదో శక్తి ఇస్తున్నాడు. ఒక్కపోసి అదిగో ఆ బుక్ తీసేసుకుంటున్నాను అనమాట. ఇవ్వండి ఈ హైదరాబాద్ నగరంలో నా వేసవి కష్టాలు, దోమలతో నా తిప్పలు, నా రూమ్లో లైట్లు ఉన్నాయి, వండుకోవడానికి ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంది, కొన్ని బుక్స్ ఉన్నాయి, నేను వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్, పడుకోవడానికి ఒక చాప, కప్పుకోవడానికి ఒక దుప్పటి. ఇవేనండి ఇక్కడ నాకున్న వస్తువులు. ఏమో ఫ్యూచర్లో ఒక ఫ్యాన్ పెట్టుకుంటే అప్పుడు కదా అసలు ఎంత సుఖం అనేది అనుభవం అయ్యింది. ఎందుకంటే ఇన్ని పడిన తర్వాత కొద్దిపాటి ఫ్యాన్ గాలికే హాయిగా అనిపిస్తుంది. మామూలుగా మనం సుఖానికి అలవాటు చేసుకోం అనుకోండి బాడీని, ఫ్యాన్ సరిపోదంటుంది, ఏసీ కావాలంటుంది. ఏసీ టెంపరేచర్ ఇంకా తగ్గించాలంటుంది. ఇంకా కొంతమంది ఏసీ ఆన్ చేసుకుని రగ్గులు కప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను ఉండట్లేదా? 30 రోజులు పైగా ఇలా గడిపాను. నేను బాగానే ఉన్నానుగా. ఓకే, సీ యూ గైస్.